చెప్పే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు దళితులకు క్షమాపణ చెప్పడం అటుంచి ఎంతో అహంకారంతో నేను మీకు క్షమాపణ చెప్పేది ఏంటి, కావలసి మళ్ళొకసారి ఒక మారణహోమం సృష్టించానా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అంతేకాని మీకు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు అని చందాన ఆయన కాన్వాయ్ మరి మేము శాంతియుతంగా మరి నిరసన తెలుపుతున్నటువంటి ప్రాంతానికి వచ్చిన వెంటనే ఆయన బయటకు వచ్చి ఏలు చూపిస్తూ అక్కడ మరి చేరినటువంటి దళిత సంఘాల మరి ప్రతినిధులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి దానికి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం మరి నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, అందరినీ బెదిరిస్తూ మరి ఆయనతో వచ్చినటువంటి ఆ అల్లరిముకల్ని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం, మీరు క్షమాపణ చెప్పండి, గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు పశ్చాత్తాపం కూడా పడలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. కాబట్టి మీ తనయుడు లోకేష్ బాబు ఇంకొక అడుగు ముందుకేసి దళితులు ఏం పీకుతారు అని అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే మేము చెప్పగలం. మేము ఈరోజు లోకేష్ బాబు దళితులు ఏం పీకారని నువ్వు అడుగుతున్నావు కదా, ఈ దేశానికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైతే ఉందో భారతదేశానికి రాజ్యాంగం అందించింది ఎవరయ్యా, నువ్వేం పీకలేమన్నారే మా దేవుడు, ఈ జాతి సంపద డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయనను మర్చిపోయామనుకుంటాను. అవకాశాలు ఇస్తే దళితులు రాణించగలరని చెప్పి అవకాశాలు ఇచ్చినటువంటి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి దళిత నాయకులు ముఖ్యమైనటువంటి మరి శాఖల్లో, మంత్రిత్వ శాఖల్లో మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ముఖ్యమైనటువంటి మరి జిల్లాలకు మరి ముఖ్యమైనటువంటి శాఖలకు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితుల్లో మాలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ కానివ్వండి, మాలో దాగి ఉన్నటువంటి ఆ విజ్ఞానం కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి కనపడలేదు. దళితులుగా ఎవరైనా పుడతారా అని చెప్పి నువ్వంటే దళితులు పరిశుభ్రంగా ఉండారు, వారు మునికివాడలో ఉంటారని చెప్పి నీ క్యాబినెట్ సహచరులు అంటుంటే నీ కొడుకు 2 ఆకులు ఎక్కువ చదివి మేము ఏం పీకుతా ఉంటా ఉన్నారు. మేము ఏం పీకుతాం మేము చూపిస్తాం. మాకు అంగబలం లేకపోవచ్చు, ఆర్థిక బలం లేకపోవచ్చు, కానీ మా నాయకుడిలో ఆయన మనసులో, ఆయన హృదయంలో మాకు చోటు ఉంది. ఆయన అందించినటువంటి ఆ స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి సాధికారతో మేమేంటో మేము చూపిస్తాం. చంద్రబాబు నాయుడు రేపు రాబోయే రోజుల్లో మాకే బలం లేకపోయినా ఓటు బలం ఉందనే సంగతిని మర్చిపోద్దని చెప్పి నేను తెలియజేస్తాం. మేము రాళ్ళు వేసాము. మేము మీ కాన్వాయ్ మీద ఏంటి, మీ ఎల్లో మీడియం మీరు రాసినటువంటి రాతలేంటి, మీరు రాసినటువంటి బాబు కాన్వాయ్పై రాళ్ల దాడి, చంద్రబాబుపై రాళ్ల దాడి. నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, ఒక వీడియో నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియో చూడండి, ఈ వీడియో ప్లే చేయండి. అడ్డ రాదండి, ఇంకోటి అడ్డ ఇంకోటి ఎవరెవరు రాళ్ళు విసిరారు, ఎక్కడి నుంచి రాళ్ళు వేస్తున్నారు, పచ్చ కండువ కట్టుకున్నటువంటి తమ్ముళ్ళు, పోకిరి తమ్ముళ్ళు ఏ విధంగా మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో రాళ్ళు, ఇనుప రాళ్ళు, చెప్పులు ఏ విధంగా మా దళితుల మరి నాయకుల మీద, దళిత సంఘాల ప్రజాప్రతినిధుల మీద మేము క్షమాపణ చెప్పు అని చెప్పి అడగడం తప్ప, అడిగినందుకు ఇదా నువ్వు చేసే చేష్టలు? మేము అడుగుతూనే ఉంటాం చంద్రబాబు నాయుడు, మేము అడుగుతూనే ఉంటాం. నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు నువ్వు ఎన్నిసార్లు రాళ్ళు దాడులు చేసినా, మా రక్తం కళ్ళ చూసినా, మళ్ళా ఇంకొక కారం చేడు, చుండూరు లాంటి మారణం చేస్తామని చెప్పి మీరు మమ్మల్ని బెదిరించినా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక గంట ముందు, నిన్న సాయంత్రం మీ రాకకు గంట ముందు అన్ని వీడియో ఛానల్స్ చూశాను.
అన్ని వీడియో ఛానల్స్ నన్ను అడిగాయి, మీ యొక్క క్యాంప్ ఆఫీస్కు మీ ఇంటికి మరి వాళ్ళు దాడి చేస్తారట, వాళ్ళు ముట్టడి చేస్తారట, వారు తగలబెడతారట అని చెప్పి బెదిరిస్తూ ఉంటే మీ బెదిరింపులకు ఎవరు భయపడతారు? మా ఇంటిని కాదు, నా క్యాంప్ ఆఫీస్ని కాదు, నన్నే తగలబెట్టాను అని చెప్పి నేను చెప్తే రౌడీయిజం చేశాను నేనని చెప్పి ఈరోజు నా మీద మీరు అభాండాలు వేస్తూ ఉన్నారు. మీకు ఈరోజు మీ ఎల్లో ఛానల్స్ ఉండొచ్చు, మీ యొక్క భావజాలానికి, దళితుల వ్యతిరేక భావజాలానికి, దళితులను కించపరిచే మీ యొక్క ఆలోచన విధానానికి వత్తాసు పలికి దళిత నాయకులు మీ పార్టీలో ఉండొచ్చు. మీకున్నటువంటి ఛానల్స్ TV5 కానివ్వండి, NTV కానివ్వండి, ABN ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ఈరోజంతా మరి డిబేట్లు పెట్టచ్చు, డిస్కషన్లు పెట్టచ్చు, మమ్మల్ని రౌడీలుగా చిత్రీకరించవచ్చు. కానీ వాస్తవాన్ని ఎవరూ వక్రీకరించలేరు. వాస్తవాలు వాస్తవాలుగా ఉంటాయి. ఈరోజు ఈ వీడియో ఏదైతే మేము చూపిస్తున్నామో దీనికి సమాధానం చెప్పండి. ఎవరైతే ఈరోజు మరి నా గురించి మాట్లాడుతూ ఉన్నారో, నక్క ఆనందబాబు మాట్లాడాడు, మరి మహిళా విభాగం తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు మాట్లాడింది, వరలరామయ్య గారు మాట్లాడారు. అయ్యా మీరు కూడా దళితులే కదా, చంద్రబాబు నాయుడు ఆ మాటలు అనలేదా మీరు చెప్పండి. లోకేష్ బాబు ఇంకొక 2 ఆకులు ముందే ఎక్కువ చదివి ఆయన మాట అనలేదా మీరు చెప్పండి. వాళ్ళు అన్న మాటలకు క్షమాపణ అడగడం మా తప్ప? అంటే దళితులుగా మేము క్షమాపణ కూడా అడగకూడదా? మా యొక్క మనోభావాలు దెబ్బతింటే మేము మౌనంగా ఉండాలా? మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని అవహేళన చేసే విధంగా మా యొక్క శక్తి సామర్థ్యాలు మరి లేవని చెప్పి మమ్మల్ని ఆత్మన్యూనత భావంలో నెడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నిన్న జరిగినటువంటి మరి ఆ యొక్క నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా నేను ఒక మంత్రిగా కాదు, ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక దళితుడుగా, దళిత జాతిలో ఒక వ్యక్తిగా మరి మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అప్పుడున్నటువంటి ఆయన యొక్క సహచార మంత్రులు మాట్లాడిన మాటలు ఎంత బాధించాయో, ఎంతమందిని కలిసివేశాయో, ఎంతమంది హృదయాన్ని కలిసివేశాయో దానికి స్పందిస్తూ నా నియోజకవర్గంలో ఆయన ఎలా రాణించేది, దళిత నియోజకవర్గంలో ఈరోజు ఆయన తగ్గుతున్నమ్మ అని చెప్పి వస్తూ ఉంటే మరి వారికి దళిత నాయకులు మరి ఈ నా ఎస్సీ సోదరులందరూ ఆయనను క్షమాపణ కోరాలని చెప్పి అడిగితే మరి నేను మద్దతు తినకుండా ఎలా ఉంటాను? నేను తెలిపింది మద్దతే, అది కూడా శాంతియుతంగా పదే పదే చెప్పాను. నాతో పాటు మా ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మా మండల కన్వీనర్లు, మా ఏఎంసీ చైర్మన్లు అందరం కూడా మేము జెండాలు పట్టుకొని ఉంటే ఆ జెండాలకు ఉన్నటువంటి కర్ర మీరు చూసారా? ఆ ప్లాస్టిక్ కర్ర మీలాగా ఎలాంటి కర్రలు తీసుకొచ్చారు? ఇదిగోండి జామాల్ కర్రలు, దానికి ఈ జెండాలు కట్టుకొని దాడి చేయాలని ఇదిగో వాళ్ళు విసిరేసినటువంటి రాళ్ళు చూడండి. బోయిలపల్లి దగ్గర ఆగి 40 నిమిషాలు ఆగి ఇంత రాళ్ళు వేస్తే రాడుకున్నటువంటి రక్తం మనకు కూడా చూడండి, రాడ్లు వేశారు. వేసి మళ్ళా ఎంత దుర్మార్గం అంటే చూడండి పేపర్లు వాళ్ళు రాసేందుకు వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు. ఎట్లా రాస్తారండి? ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ NSG మరి ఆయన కమాండెంట్ ఎవరు సంతోషిస్తున్నాడో ఆయనకేం పని? ఆయన ఎందుకు క్రౌడ్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఉసుగులుతూ ఆయన ముందుకు వచ్చారు. వాళ్ళు వేసిన రాళ్ళు ఆయన తగిలింది. ఆ రాళ్ళు కూడా ఎక్కడి నుంచి చేశారు? ఈ క్యాంప్ ఆఫీస్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి చేశారు. కాన్వాయ్ ఇక్కడ ఆగింది. ఈ ఇంటి మీద నుంచి చేస్తున్న రాళ్ళు అక్కడ పడ్డాయి. ఇన్ని వీడియోలు చూపిస్తా ఉన్నాం. అయినా కూడా ఇప్పుడు కళ్ళు లేని కబోదిలాగా మరి వినపడని ఒక డమ్ ఫెలోలాగా, చెవిటివాడిలాగా ఈరోజు ఈ పత్రికలు ఈ విధంగా చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతూ ఎట్లా వచ్చిందా మీకు మనసు? కాన్వాయ్పై దాడి అంట. నేను చెప్తా ఉన్నాను ఈరోజు నిజంగా రండి వెళ్దాం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను. కాణిపాక మరి వినాయకుడి దగ్గరికి వెళ్ళి మరి ప్రమాణం చేద్దాం. మీరు రండి. రాళ్ళు వేసింది ఎవరు? దాడి చేసింది ఎవరు? మరి
వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అహంకారంతో ఆ ఛానల్ అసత్యాన్ని సత్యంగా మార్చలేరు. సత్యంగా ఎవరు కూడా దాచిపట్టలేరు. నిజం నిప్పు లాంటిది, ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని దహించి వేస్తుంది. తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలారా, నాయకులారా, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి. మీరు సమాధానం చెప్పేంత వరకు, మీరు క్షమాపణ చెప్పేంత వరకు ఈ యొక్క నిరసనలు ఆగవు. ఇది ఎర్రగొండపాలెంతో మొదలైంది కాదు, అంతకన్నా ముందు 10 ఏళ్ళు జరిగింది. ఇది జరుగుతూనే ఉంటే మీరు ప్రతి ఎస్సీ నియోజకవర్గం వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా మీకు మేము ఈ యొక్క నిరసనతోటి మిమ్మల్ని నిలదీస్తాం. మీరు సమాధానం చెప్పాలి. మీరు క్షమాపణ చెప్తారా లేదా? లేదా నేను చెప్పమని చెప్పండి. నేను చెప్పే అవసరమే లేదు. మీకేంటి చెప్పేది? నేను అన్న మాటలు నిజం, మీరేం పీకుతారు అని మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క భావజాలం అదైతే రైట్. మేము కూడా మీకు ఎలా సమాధానం చెప్పాలో మాకు కూడా తెలుసు. ఎర్రగొండపాలెం ఉదంతం ఈరోజు ఇక్కడితో ఆగదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో, అన్ని పార్లమెంటు మరి పరిధుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని నిలదీస్తాం. మీరు ఈ విధంగా రాళ్ల దాడి చేపిస్తే మేము భయపడేది లేదు. మా తలలు పగలగొడితే మరి మా రక్తం కళ చూస్తే మేము బెదిరేది లేదు. మేము పోరాడుతూనే ఉంటాం. ఈరోజు మా జగనన్న మాకు ఇచ్చినటువంటి గౌరవం, ఈరోజు మాకు ఉన్నటువంటిది మా యొక్క ఆస్తి యొక్క ఆత్మగౌరవం, మా యొక్క సాధికారత దిశలో మేము ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని మా దళితుల్లో ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ, మా దళితుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, మీ పార్టీని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో దళిత జాతి మీకు సమాధానం చెప్తుందని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఆయన చేసినటువంటి ఛాలెంజ్లు, ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన ఏ ఆధారంతో ఆయన మాట్లాడాడో మాకు తెలియాలి. ఎర్రగొండపాలెంలో భూ కబ్జాలు జరిగాయి. ఎర్రగొండపాలెంలో 2014-19 మీకు అన్ని తాయిలాలు పెడతామని చెప్పి పార్టీ ఫిరాయింపులకు మరి ఉసిగొల్పి మరి ప్రజాప్రతినిధుల్ని మరి వారి పార్టీలోకి చేర్చుకున్నప్పుడు వారికి ఇచ్చినటువంటి తాయిలాల్లో భాగమే ఈ యొక్క అసైన్మెంట్ భూముల కబ్జాలు. వీటిని ఖచ్చితంగా మేము దాన్ని ఎంబడపడతాం, ప్రక్షాళన చేస్తాం. ఎవరైనా కూడా ఈ దళితుల భూముల్ని, దళితులకు రావాల్సినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఏవైనా కూడా వాడు దోచుకోవాలని ప్రయత్నం చేస్తే ఉపేక్షించేదే లేదు. మీరు ఛాలెంజ్లు చేశారు. ఆ ఛాలెంజ్ల మీద రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్తుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పట్టుందో, ఏ విధంగా అయితే గతంలో మేము ఏ ఎన్నికల్లో ఎన్నిసార్లు మేము గెలిచామో, మీరు కనీసం పోటీ పెట్టడానికి కూడా అభ్యర్థి లేని పరిస్థితుల్లో మరి ఎన్ని పంచాయతీలు మా దగ్గర ఉన్నాయి, ఎన్ని ఎంపీపీలు మా దగ్గర ఉన్నాయి, ఎన్ని జడ్పీటీసీలు మా దగ్గర ఉన్నాయనేది నేను చెప్తే బాగోదు. అందరికీ తెలుసు ఎర్రగొండపాలెం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
ఎంత పట్టు ఎంత కంచుపుట్టలా ఉందో అక్కడికి వచ్చి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, అంత అక్కడికి వచ్చి మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి ప్రదేశం కూడా ఎక్కడ మాట్లాడారైనా NH నేషనల్ హైవే నడిబొడ్డునా. మీకు తెలియదా మీ యొక్క వెన్యూ ఎక్కడో? ఎక్కడ మీరు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు? ఎక్కడ మీరు స్టేజ్ కట్టుకున్నారు? ఎర్రగొండపాలెంలో. మరి ఎందుకు అక్కడ మీటింగ్ పోలా? ఎందుకు అక్కడ జనాలుగా మరి మరి ఉద్దేశం మాట్లాడలా? ఎందుకంటే జనాదరణ లేదు, ప్రజాభిమానం లేదు. ఆడబోతే అక్కడ అన్ని ఖాళీ కుర్చీలు, మరి ఖాళీ మైదానం మరి దర్శనమిస్తుంది. మళ్ళా నీకు ఒరిజినల్, నీకు తెలిసినటువంటి ఫార్ములా, నీకు తెలిసినటువంటి విద్య ఇరుకు సందుల్లో పెట్టాలా, జనాల్ని చూపించాలా, నీ యొక్క ఎల్లో మీడియా పెద్ద పెద్ద ఫోటోలు వేయాలా. కుదరదు అవన్నీ. చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కుదరవు. ఇక్కడ మీరు చేసినటువంటి ఆ యొక్క చట్ట ఉల్లంఘన కార్యక్రమాలు ఖచ్చితంగా చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. ఖచ్చితంగా దాన్ని మరి ఏదైతే మీరు ఉల్లంఘన చేశారో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రోడ్డు మధ్యన, నేషనల్ హైవే మధ్యన మీరు మీటింగులు పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ, మనుషులు లేరు కాబట్టి జనాల్ని చూపించి మరి ఏదేదో ప్రోగ్రాం నేను చేశాను తూతూ మంత్రం అని చెప్పి మీరు ప్రయత్నం చేసినా కూడా అందరికీ తెలుసు, వాస్తవాల్ని కప్పిపుచ్చలేరు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. దాడి చేయించింది ఎవరు, రాళ్లు వేయించింది ఎవరు, కుట్రతోటి నీ అల్లరి ముక్కను పోగేసుకొని సర్వేపాలెం దగ్గర నుంచి జనాలు తీసుకొచ్చి ఇక్కడ ఆగడానికి మరి అవసరం లేకున్నా కూడా ఇక్కడ ఆగి మమ్మల్ని బెదిరించి మీ యొక్క కాడర్ను రెచ్చగొట్టి రాళ్ల దాడి చేసి సెంటర్లో మీరు మీరు మీ యొక్క పబ్లిక్ మీటింగ్ ఎక్కడుందో అక్కడ కాకుండా వేరే చోట మీటింగ్ పెట్టి మాకు బెదిరించి మమ్మల్ని మాకు వార్నింగ్ ఇచ్చి ఏదో రాశారు ఇంకో పేపర్లో, సురేష్ కుప్పి గొంతులు చాలు అని. అదేనా రాసింది పేపర్లో? రాశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముందర చంద్రబాబు నాయుడు మీరు వేసేది కుప్పి గంతులు, నేను కాదు. నేను కరెక్ట్గా ఉన్నాను, నేను లైన్లోనే ఉన్నాను. నేను పదే పదే చెప్పాను శాంతియుతంగా మరి నిరసన తెలుపుతానని. నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళడానికి నీకు చేతకాలని నీకు ఇది లేదు, ఆత్మస్థైర్యం లేదు నీకు. ఎందుకంటే తప్పు చేసావు, అందుకే కదా ఇక్కడ కాన్వాయ్ పోవాలన్నా కూడా జనాలందరినీ పోగేసుకొచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళు నీ మాటలు విని మరి రెచ్చిపోయి రాళ్ల దాడి చేసినటువంటి విషయం. చంద్రబాబు మాస్ వారిని పారిపోయిన మంత్రి. నేను ఎక్కడ పోయినానయ్యా? నేను ఇక్కడే ఉన్నాను. 8:30 వరకు మీకు కిందంతా రక్తం మరకలు ఉండిపోయినాయి. మా రక్తం కళ్ళ చూశారు మీరు. దళిత నాయకుల శాంతియుతంగా మరి నిరసన తెలుపుతున్నటువంటి కార్యకర్తల రక్తంతో ఎర్రగొండపాలెం తడిచిపోయారు. దానికి ఖచ్చితంగా మేము బదులు తీర్చుకుంటాం. ఒకవేళ మేము కూడా ఆవేశపడింటే ఏమై ఉండేది? పరిస్థితి ఇంకోలాగా ఉండేది. మేము కూడా రెడీ ఇంటికి ఎలా ఉండేది పరిస్థితి? ఇంకోలాగా ఉండేది. మేము చెప్పాం శాంతియుతంగా మేము ఆందోళన చేస్తాం, మేము కేవలం ఆయనకు నిరసన తెలుపుతామని చెప్పి పదే పదే నిన్నటి నుంచి చెప్పడం ఆయనకు తెలుసు. తెలిసినా కూడా ఆ క్షమాపణకు ఆయన దగ్గర సమాధానం లేదు కాబట్టి మొత్తం చర్చను పక్కతో పట్టే విధంగా ఈరోజు మేము క్షమాపణ అడిగితే మా రక్తం కళ్ళ చూశాడు. మమ్మల్ని రాళ్లతో కొట్టించి మరి చంద్రబాబు కాన్వాయ్ మీద రాళ్ల దాడి సురేష్ చేయించాడని కావు. నేనేంటో దాని నిజాయితీ ఏంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలిసి, ఇక్కడ అధికారంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి వ్యాపారాలు కానివ్వండి, వాళ్ళ యొక్క మరి కార్యకలాపాలు కానివ్వండి శాంతియుతంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ శాంతియుతంగా ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు రాక కలుషితం చేసి, అందుకేనేమో ప్రకృతి కూడా
కంపించింది. సుడిగాలి మరి చెట్లు పుట్టలు అన్నీ కూడా మరి బీభత్సంగా తయారైంది. అంటే కొంతమంది రాక ప్రకృతి కూడా ఇష్టం లేదేమో. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో శాంతియుతంగా అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కలిసిమెలిసిగా ఉండాలి. కులాల మధ్య చిచ్చు పెట్టే వారు ఎవరైనా కానీ ఎంతటి వారైనా కూడా మేము ఉపేక్షించలేదు. మేము పోరాడి తీరుతాం, మేము నిలదీస్తాం. దళితుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి తప్పించుకుని తిరిగితే మాత్రం నిన్ను వదిలేదే లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తాం. అయ్యా దళితులరా, తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులారా, ఎవరైతే ఈరోజు ఎర్రగుంటపాలెం ఉదంతాన్ని చిలవలు పలవలుగా చేసి ఈరోజు మాట్లాడుతూ వక్రీకరిస్తున్నారో దయచేసి వాస్తవాలు తెలుసుకోండి. రాళ్ల దాడి ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు, దళితులను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు నిజం కాదా? ఆయన మాట్లాడినటువంటి మాటల మీద మరి క్షమాపణ అడగడం తప్ప? క్షమాపణ అడిగితే నిరసన వ్యక్తపరిస్తే రాళ్లతో దాడి చేస్తారా? ఇది రాజ్యాంగబద్ధంగా దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ ఈ యొక్క ఉదంతం ఏదైతే ఉందో, ఈ యొక్క రాళ్ల దాడి, దీని మీద పూర్తిగా విచారణ చేసి దోషుల్ని శిక్షించాలి. వాళ్ళ పేర్లు కూడా మేము చెప్తాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మరి అందరూ ఇప్పుడే ఐడెంటిఫై అయింది. అట్లాగే ఏదైతే మరి రూల్స్ను ఉల్లంఘించి కేవలం లేని బలాన్ని చూపించే విధంగా, లేని ప్రజాదరణను చూపించే విధంగా నడి రోడ్డున ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ నేషనల్ హైవేలో గంట పాటు ట్రాఫిక్ను స్తంభింపజేసి మీటింగ్ పెట్టినందుకు ఖచ్చితంగా వాటి మీద సంబంధిత మరి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. రాత్రి హాస్పిటల్ పోయింది. అతను కన్ను పోయినట్టు బెడ్ మీద ఉన్నాడు. వాడు మా జెండా పట్టుకొని ఎదురు వచ్చి వాడికి కన్ను పోయింది. దీంట్లోనే మన రాళ్ళైతే కన్ను పోయిందని వాళ్ళోడే కార్యకర్త ఒడ్డుపాడంట. ముందు అతను జెండా ఇట్లా కొట్టాడంట. కొడితే అతను కంటికి పోయి కన్ను పోయింది. దీంట్లో రాళ్ళైతే పోయినా వీడియో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి నీ అంతు చూస్తానని రెచ్చగొట్టే విధంగా, కవ్వించే విధంగా ముట్టడి చేస్తాం, దాడి చేస్తాం అంటే మమ్మల్ని తగలబెట్టండి అని చెప్పాం. దానికైనా సిద్ధమని చెప్పాం కదా. ఈరోజు వాళ్ళు రాళ్ళు విసిరి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి రక్తం కారినంత మాత్రాన, మా రక్తం చూసినంత మాత్రాన ఆగేదేం లేదు. మళ్ళా రమ్మనంటే మళ్ళీ మేము నిరసన తెలియజేస్తాం. ఈసారి ఇంకా గట్టిగా చేస్తాం. మేము ఐజీకే కంప్లైంట్ చేశాం. నిన్న సాయంత్రం ఐజీ కంప్లైంట్ చేశాం. ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి, మరి ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, రూల్స్ను వ్యతిరేకంగా, రూల్స్ను ఉల్లంఘిస్తూ నడి రోడ్డు మీద మీటింగ్ ఎట్లా పెట్టారు మేము అడుగుతా ఉన్నాం. ఏ విధంగా ఆయన ఇక్కడ కాన్వాయ్ ఆపాల్సిన అవసరం లేకుండా కాన్వాయ్ ఆపి నిలబడి డోర్ తీసుకొని చేతి చూపిస్తూ మీ సంగతి తెలుస్తాం, మీ అంతు తెలుస్తాం అని చెప్పి చేతులు ఊపి కార్యకర్తలు రెచ్చగొట్టిన అన్ని వీడియోలు ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాల్సిందే. ఎవరైతే కార్యకర్తల మీద రాళ్ళు చూపించాం కదా వీడియోలో ఎవరైతే రాళ్ళు రూపారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాల్సిందే. మరి ఆ మీటింగు ప్రదేశంలో పర్మిషన్ లేకుండా వాళ్ళు మరి వాళ్ళకు కేటాయించినటువంటి ఆ వెన్యూ ఏదైతే ఉందో అక్కడికి పోకుండా ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టాల్సి వచ్చింది? ఇవన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకుంటే మనం చేస్తాం. మేము ఎక్కడ అసలు ఆ పొజిషన్లో ఒక గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. గంటన్నర 4 వచ్చే సర్వేపాలెంలో ఆగాల్సిన పని
బోయిలపల్లి దగ్గర ఆగాల్సిన పనే ఉంది. జనాలందరినీ కూడేసుకొని అల్లరి ముఖాలందరినీ కూడేసుకొని ర్యాలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? మీరు చూసారు కదా ర్యాలీ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా? ఎక్కడ ఆగారు ర్యాలీ? ఎక్కడ ర్యాలీ ఆగాలి? అక్కడి నుంచి కదా ర్యాలీ. ఇక్కడి నుంచి ర్యాలీ వస్తుంటే మేము ముందుకు ఎరిగేవాళ్ళం కదా. ఇంకా ముందు మేము నిరసన తెలపాలని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చెప్పిన ప్లేస్ దగ్గర మేము నిరసన తెలుపుతామని చెప్పారు. వాళ్ళు ఈ ప్లేస్ ఇచ్చారు, ఇక్కడ నిలబడ్డాం. వాళ్ళు కదా వాళ్ళు చంద్రబాబు నాయుడు కాన్వాయ్కి బదులు ర్యాలీ చేసుకుంటూ వచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు. ఎందుకు అక్కడ వస్తున్నటువంటి ఎండ్ రూట్లో ఉన్నటువంటి గ్రామాల్లో అందరికి నిలదీస్తున్నాము. ఇక్కడ ఇక్కడ వచ్చి ఏదో ఖచ్చితంగా పోలీసు వైఫల్యం ఉంది. వాళ్ళ మీద కూడా మరి ఖచ్చితంగా విచారణ జరపాలి, చర్యలు కూడా తీసుకోవాలి. ఆ మీటింగ్ ఎట్లా చేస్తారో వాళ్ళు సమాధానం చెప్పాలి. కాన్వే ఎందుకు ఆపించారో అది సమాధానం చెప్పాలి. ర్యాలీ అక్కడి నుంచి మొదలవుతుంటే ఇక్కడి నుంచి ర్యాలీ ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలి. కాన్వే పోనిచ్చుండాలి కదా. ఎక్కడైనా కాన్వే పోనిస్తారు కదా మేము నిరసన తెలిపేది. ర్యాలీలో వస్తుంటే మేము కూడా ముందు పోవచ్చు కదా. పని మేము కూడా ముందు పోయి చేయొచ్చు కదా. గొడవ అయ్యే కదా. గొడవలు కాకూడదు. చాలా పీస్ఫుల్గా ఉంది ఎర్రగొండపాలెం. దీని గురించి కాదు. ఆయన ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి మేము ముందే చెప్పాం. ఆయన హుందాగా చెప్పాల్సిండే. నేను చెప్పానయ్యా, నేను క్షమాపణ చెప్పాను అని చెప్పి వెళ్ళిపో ఉండాల్సిందే. మేమే అనేవాళ్ళం కదా. మళ్ళీ చేసేవాళ్ళం దానికి. మళ్ళీ మేము నిరసన తెలిపేవాళ్ళం. ఎప్పుడైనా కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ అంశాల మీద ఆయన అన్న మాటలు, ఆయన కొడుకు అన్న మాటల మీద ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఏదో చెప్పారంట కదా జ్యోతిలో ఎవరికో కన్ను పోయింది. ఇది ఏదైతే ఆంధ్రజ్యోతిలో వేశారో ఆ అబ్బాయి ఆ యొక్క జెండా కర్ర పట్టుకుని పోతే జెండా కర్ర గుచ్చుకొని గాయం అయితే ఆ గాయం రాయి తగిలిందని చెప్తా ఉన్నారు. చెప్పమనండి. అందరు వీడియోలు అందరు ఉన్నారు, అన్ని ఛానల్స్ ఉన్నారు. రండి చూడండి. నిన్న సాయంత్రం 4:30 నుంచి ఆయన వచ్చేంత వరకు వీడియోలు ఎన్నిసార్లు తిరగండి. ఎక్కడైనా కానీ మేము నిరసన తెలిపే మరి ఆ కార్యక్రమం ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కూడా రెచ్చగొట్టే విధంగా ఏదైనా చేస్తుంటే చెప్పమని. రాళ్ళు రువింది మీరు, కర్రలు ఇసిరింది మీరు, దాడి చేసింది మీరు. అదేదో దొంగ అన్నట్ట అన్న చందంగా ఉంది. పని మీద లెక్క తేలుస్తా. హెడ్డింగ్స్ ఆంధ్రజ్యోతిలో ఏం తెలుస్తుందో రేపు రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్తుంది. ప్రజలే సమాధానం చెప్తారు. దళిత జాతి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే మరి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటు అనే ఆయుధం ఉంది మా దగ్గర. ఖచ్చితంగా దాంతో మీకు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తాం. ఈరోజు ఏదైతే నిన్న ఎర్రగొండపాలెం ఘటన యావత్ దళిత జాతి మేధావుల్ని, విద్యావంతుల్ని అందరినీ కూడా ఇటువైపు చూసే విధంగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి చూశారు. దానికి సమాధానం ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా కూడా ఆయన చెప్పి తీరాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.
వీడియో